everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మీకోసం ఈరోజు కూడా మరొక యూస్ఫుల్ వీడియో. మనం చెత్త అనే పదాన్ని మన డైలీ లైఫ్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. అయితే ఆ పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఇప్పుడైతే ఈ వీడియోలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ తప్పించుకోకు. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఎస్కేప్ ఆర్ యూ డోంట్ ఎస్కేప్ ఈ విధంగా చెప్తాం. Now the second sentence is ఎక్కువ మాట్లాడకు కూర్చో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో sit down and don't talk too much ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, వాము ఆకులు. అయితే ఈ ఆకులని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే వీటిని ఎవరు ఇక్కడ ఇలా పెట్టింది, లేదా వీటిని ఎవరు ఇక్కడ ఇలా పెట్టారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఈ చెత్తంతా వెంటనే తీయి. ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ పికప్ ఆల్ దిస్ రబ్బిష్ ఇమీడియట్లీ. యూ పికప్ ఆల్ దిస్ రబ్బిష్ ఇమీడియట్లీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని రిమూవ్ ఆల్ దిస్ మెస్ ఫ్రమ్ హియర్ ఇమీడియట్లీ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ టేక్ దీస్ బుక్స్ అండ్ ల్యాప్టాప్ ఆన్ ద బెడ్ అండ్ పుట్ దెమ్ సమ్వేర్ ఎల్స్. టేక్ దీస్ బుక్స్ అండ్ ల్యాప్టాప్ ఆన్ ద బెడ్ అండ్ పుట్ దెమ్ సమ్వేర్ ఎల్స్ అంటే బెడ్ మీద నుంచి నీ పుస్తకాలని అలాగే ల్యాప్టాప్ని తీసేసి వేరే చోట పెట్టుకో అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ మై మైండ్ విల్ బీ ఎట్ పీస్ ఓన్లీ ఆఫ్టర్ క్లీనింగ్ ఆల్ దిస్ మెస్. మై మైండ్ విల్ బీ ఎట్ పీస్ ఓన్లీ ఆఫ్టర్ క్లీనింగ్ ఆల్ దిస్ మెస్ అంటే ఈ మెస్ అంతా లేదా ఈ గందరగోళాన్ని లేదా ఈ చెత్త అంతా క్లీన్ చేసిన తరువాతే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఈ చెత్త ఇక్కడ ఎవరు పెట్టారు లేదా ఈ చెత్త ఇక్కడ ఎవరు వేశారు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో హూ పుట్ దిస్ గార్బేజ్ హియర్. హూ పుట్ దిస్ గార్బేజ్ హియర్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హౌ మెనీ డేస్ హ్యాస్ దిస్ గార్బేజ్ బీన్ హియర్? దిస్ గివ్స్ ఆఫ్ అ బ్యాడ్ స్మెల్. హౌ మెనీ డేస్ హ్యాస్ దిస్ గార్బేజ్ బీన్ హియర్? దిస్ గివ్స్ ఆఫ్ అ బ్యాడ్ స్మెల్ అంటే ఈ చెత్త ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంది, దీని నుండి చాలా చెడు వాసన లేదా చాలా బ్యాడ్ స్మెల్ వస్తోంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ డూయింగ్ సచ్ థింగ్స్ విల్ డ్యామేజ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద హౌస్. డూయింగ్ సచ్ థింగ్స్ విల్ డ్యామేజ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద హౌస్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం ఇలాంటి పనులు చేయడం వల్ల దెబ్బతింటుంది అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ చెత్త పనులు చేయడం మానే. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్టాప్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. యూ స్టాప్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ యూ స్టాప్ డూయింగ్ వర్స్ట్ థింగ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ థింగ్ ప్రాపర్లీ దాట్స్ వై ఐ ఆమ్ గెటింగ్ హెడేక్. యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ థింగ్ ప్రాపర్లీ దాట్స్ వై ఐ ఆమ్ గెటింగ్ హెడేక్ అంటే నువ్వు ఒక్క పనిని కూడా సరిగ్గా చేయడం లేదు, అందుకే నాకు తలనొప్పి వస్తోంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఐ విల్ స్టాప్ డూయింగ్ థింగ్స్ దట్ వేస్ట్ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ స్టాప్ డూయింగ్ థింగ్స్ దట్ వేస్ట్ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్ అంటే నేను ఇప్పటి నుంచి టైం వేస్ట్ అయ్యే పనులు చేయను లేదా చేయడం మానేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ చెత్త వల్ల దోమలు బాగా వస్తున్నాయి. వీటిని కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మస్కిటోస్ ఆర్ కమింగ్ ఇన్ టు ద హౌస్ డ్యూ టు లిటరింగ్.
మస్కిటోస్ ఆర్ కమింగ్ ఇన్ టు ద హౌస్ డ్యూ టు లిటరింగ్. ఈ విధంగా చెప్తాం. లిటరింగ్ ఆర్ లిటర్ అంటే చెత్తా చెదారం అంతా ఒక చోట ఒక కుప్పలాగా ఉండటం లేదా వేయటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ డర్టీ కెనాల్ మస్కిటోస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ హియర్. బికాస్ ఆఫ్ దిస్ డర్టీ కెనాల్ మస్కిటోస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ హియర్ అంటే ఇక్కడ ఉన్న ఈ మురికి కాలువ వల్ల దోమలు చాలా పెరిగిపోయాయి అని. Another example is I keep cleaning from time to time as the mosquitoes grow. Or I keep cleaning from time to time as the mosquitoes are growing. అంటే దోమలు పెరిగిపోతూ ఉండటం వల్ల నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అని. Now the fifth sentence is ఇల్లంతా చెత్తతో నిండిపోయింది. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో The whole house is full of rubbish. The whole house is full of rubbish or mess. ఈ విధంగా చెప్తాం. మెస్, రబ్బిష్, గార్బేజ్ వీటన్నిటికీ మీనింగ్ చెత్త చెదారం లేదా గందరగోళం లేదా చిందరవందర అని. Now the first example is when I came home the house was a mess. When I came home the house was a mess అంటే నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది అని. Now the second example is I came home very tired and again it wasn't up to me to clean it all up. I came home very tired and again it wasn't up to me to clean it all up. అంటే నేను ఇంటికి చాలా అలసిపోయి వచ్చాను, మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలంటే నా వల్ల కాదు అని. It wasn't up to me అంటే నా వల్ల కాదు అని. Sentence number 6 is నీ చెత్త ముఖాన్ని నాకు చూపించకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షో మీ యువర్ వర్స్ట్ ఫేస్. డోంట్ షో మీ యువర్ వర్స్ట్ ఫేస్ ఈ విధంగా చెప్తాం. Now let's have the examples. First one is why did you become such a bad person? Or why did you become such a worst person? అంటే నువ్వు ఎందుకు ఇంత చెత్తవాడిలాగా లేదా ఇంత చెడ్డవాడిలాగా తయారయ్యావు అని. Now the second example is I don't even want to see your face when I hear your words. I don't even want to see your face when I hear your words. అంటే నీ మాటలు వింటుంటే నాకు నీ ముఖం కూడా చూడాలని అనిపించడం లేదు లేదా చూడాలని అనుకోవడం లేదు అని. Sentence number 7 is చెత్త తీసుకువెళ్ళి చెత్త బుట్టలో వెయ్యి. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో You take this garbage and put it in the garbage can. Or you take this garbage and put it in the trash can. ఈ విధంగా చెప్తాం. గార్బేజ్ క్యాన్ ఆర్ ట్రాష్ క్యాన్ అంటే చెత్త బుట్ట అని. దీన్నే డస్ట్బిన్ అని కూడా చెప్తూ ఉంటాం. Now the first example is you should throw all the covers of these packets in the trash, not at home. You should throw all the covers of these packets in the trash, not at home. అంటే నువ్వు ఈ ప్యాకెట్స్ యొక్క కవర్లన్నింటినీ చెత్త బుట్టలో వెయ్యాలి, ఇంట్లో కాదు అని. Now the example number 2 is if you put it here again I will beat you. Or if you throw it again here I will hit you. అంటే నువ్వు గనక మళ్ళీ వాటిని ఇక్కడ వేసినట్లయితే లేదా ఇక్కడ పెట్టినట్లయితే నేను నిన్ను కొడతాను అని. Now the last sentence is చెత్త పడేయడం మర్చిపోయాను. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I forgot to throw away the garbage. I forgot to throw away the garbage. ఈ విధంగా చెప్తాం. థ్రోయింగ్ అవే అంటే విసిరేయడం లేదా పడేయడం అని. Now the first example is I forgot to throw out the garbage last night and that's why the mosquitoes came. I forgot to throw out the garbage last night and that's why the mosquitoes came. అంటే నేను నిన్న రాత్రి చెత్తను పారేయడం లేదా చెత్తను విసిరేయడం మర్చిపోయాను, అందుకే దోమలు వచ్చేసాయి అని. Another example is don't forget to take the garbage and throw it away. Don't forget to take the garbage and throw it away. అంటే నువ్వు చెత్తను తీసుకువెళ్ళి విసిరేయడం మర్చిపోకు లేదా చెత్తను తీసుకెళ్ళి పారేయడం మర్చిపోకు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.